నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి నియోజకవర్గంలో పేదవారి వైద్యం కోసం సీఎం సహాయ నిధి చెక్కులను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ బుధవారం కసీకోట మండలంలోని బయ్యవరము, తేగాడ, విస్సన్నపేట, కొత్తపల్లి, జమ్మాదులపాలెం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, ఎంజీపాలెం, తీడ, కన్నూరుపాలెం, గొబ్బూరు గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు కసింకోట తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గొంతిన శ్రీనివాసరావుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా 42 మందికి 13,62,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు మరియు గూగుల్ సంస్థ రాకుండా ఉండేందుకు జగన్ రెడ్డి అండ్ కో అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. ముఖ్య విజ్ఞప్తి, మీ గ్రామాల్లోకి ఎందుకు చెక్లు ఇస్తారంటే మా ఆఫీసు పిలిచి చెక్కులు ఇవ్వగలరు. ఇప్పుడు చెక్కులు ఇస్తే మీతో పాటు మరో 10 మంది చూస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళెవరు కూడా బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు ఆలోచనతోటే ఈ విషయం ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. ఇది ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. మీ అందరూ గమనించాలా. సీఎం రీఫండ్ ఇస్తారని ఎవరికి కూడా హామీ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఒక చెక్కు కూడా ఎవరికి ఇవ్వలేదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ మంత్రిగా ఉన్నాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రూపాయి ఎవరికి కూడా చెక్కు రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు మీ గ్రామాలకు రావడానికి ముఖ్య సార్ మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తారు. మన గ్రామాల్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి నేరుగా మీరు పలకరించి వెళ్ళే అలవాటు ఉంటుంది. పలకరించడంతో పాటు మీరు కూడా చెప్పండి, ఆ బిల్స్ పట్టుకొచ్చి మా ఆఫీసుకి ఇచ్చేస్తే నేనే మీ తరఫున చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మీకు మళ్ళీ ఇలా చెక్కు రూపాయలు తెస్తారు. మీరు ఎవరికి రూపాయలు లంచ్ అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు. మీరు మా ఆఫీస్ చెక్కులు పట్టుకొచ్చి ఇస్తే మీకు ఇంటికి పట్టుకొచ్చి మీ ఊర్లో పట్టుకొచ్చి ఈయనే చెక్కు ద్వారా చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయం ఇచ్చి మీ అందరికీ కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు మీ పెద్ద కొడుకు ఆదుకుంటారని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీ అందరూ నేషనల్ హైవే పేటగుంట నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.